ఫార్ములా ప్రాసెస్ సిస్టమ్ ఉంది. ఏదైతే బల్క్ గా డీజిల్ వినియోగించుకునేటటువంటి కాంట్రాక్టర్ చూసుకునేటటువంటి దానికి ఇది లోపాయకారిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా నేను చెప్పేది అదే, ఇది లోపాయకారి విధానము. ఈ యొక్క ఏదైతే లెటరే అభ్యర్థనే శుద్ధ తప్పు, మీకు సంబంధం లేనటువంటి అంశంలో, మీకు అవసరం లేనటువంటి అంశంలో మీరు లెటర్ రాసి అంటే స్కేర్సిటీ ఉంది అనే దానికి ఇది ఉదాహరణ కాదా అని అడుగుతున్నా వైఎస్ఆర్సీపీ. లెటర్ రాయడం అనేది 100%. ఒక నిమిషం సార్, లెటర్ రాయడం అనేది నేను సమర్థించట్లేదు. ఒక నిమిషం రామారావు గారు లెటర్ రాయడాన్ని నేను సమర్థించట్లా. లెటర్ రాయడాన్ని నేనే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా సమర్థించలా. నేను అడుగుతున్నది ఏంటి అంటే కేవలం దీనివల్లే కొరత ఏర్పడింది అనేటటువంటి ఒక భ్రమ కల్పించడం, అంటే మళ్ళీ అమరావతి మీద విషయం చిమ్మేటటువంటి ప్రయత్నంగా మనం భావించవచ్చు కదా. ఎందుకని అంటే 90 లక్షల లీటర్లు పర్ డే కన్జంప్షన్ ఉన్నటువంటి చోట నెలకి 60 లక్షల లీటర్లు ఇవ్వండి అని అడిగితే ఇది స్కార్సిటీ ఎలా అవుతుంది? దానికి నాకు ఆన్సర్ కావాలి. ఒకటి సార్ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేశారు, పెట్రోల్ కొరత రాబోతుంది, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి అనేది చేశారు కాబట్టి దానివల్ల ఈ యొక్క కొరత వచ్చిందని చెప్తున్నారే, దానికి ఆన్సర్ చెప్తున్నా. మీరు లెటర్ ఎందుకు రాశారు? లెటర్ రాయడం తప్పు, ఓకే, ఇది తీసేసేయండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, రెండో విషయం ఏంటంటే మీరు లెటర్ ఎందుకు రాశారు? మీరు అభద్రతాభావం అంటే మీరే సృష్టికర్తలు కదా. ఈ యొక్క ప్యానిక్ కి మీ యొక్క భాగస్వామ్యమే ఎక్కువ ఉంది కదా ప్రజల కంటే కూడా. మీరు చేస్తున్నటువంటి ముందస్తు జాగ్రత్త కోసం రాసినటువంటి అర్హత లేనటువంటి అసంబద్ధమైనటువంటి లేఖ కారణభూతం కాదా? అంటే దీంట్లో మీ పాత్ర లేదా? అంటే మీకు తెలుసు కదా 24వ తేదీ లెటర్ రాసినటువంటి వ్యక్తులు అంటే దీనికి 3-4 రోజుల ముందు నుంచి ఈ యొక్క పెట్రోలింగ్ కొరత ఉందని గ్రహించి కదా రాసింది లెటర్. అంటే దీన్ని ఎందుకు సరి చేసుకోలేదు? ప్రభుత్వం ఎందుకు విఫలమైంది? పెట్రోల్ కొరత మరి కాదు సార్, అర్థం చేసుకోవాలి మీరు. రామారావు గారు పెట్రోల్ కొరత ఉందని లెటర్ రాయలేదు. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. రామారావు గారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్ రామారావు గారు పెట్రోల్ కొరత ఉందని చెప్పి లెటర్ రాయలేదు సార్. లెటర్ ఎందుకు రాశారంటే కన్నబాబు గారు లెటర్ ఎందుకు రాశారు అంటే కమర్షియల్ డీజిల్ కి సంబంధించినటువంటి రేట్లు పెరిగాయి, 21.5 నుంచి 22 రూపాయలు ఆయా ప్రాంతాలను బట్టి లీటర్ మీద పెరిగాయి కాబట్టి తద్వారా దీన్ని అమరావతి పనులకు సంబంధించినటువంటి వేగంలో ఇది ఒక కొరతగా ఏర్పడకూడదు. ఇన్ కేసు అదేమైనా అయిందనుకోండి, అమరావతి అన్నారు డబ్బులు తెచ్చేశారు, అప్పులు తెచ్చేశారు, కానీ డీజిల్ లేదని చెప్పేసి ఆపేశారని చెప్పేసి మళ్ళీ మీరే అమరావతి ఏరియాకి పోయి ఆందోళన చేస్తారు. సో కాబట్టి ఏంటంటే అన్ని పనులు సవ్యంగా సాగాలి అంటే ఉన్నటువంటి పరిమితులకు లోబడి వీళ్ళు ఒక లేఖ అయితే రాయడం జరిగింది. సో అక్కడ రాసింది డీజిల్ కొరత వల్ల కాదండి, డీజిల్ కొరత వల్ల రాయలేదు. ప్యానిక్ క్రియేట్ అవ్వడం ఒకటి, తర్వాత వచ్చేసి ఐఓసీఎల్ చేసినటువంటి తప్పు ఒకటి. ఐఓసీఎల్ ఏం చేసింది, తప్పు ఏం చేసింది అంటే ఈరోజు ఈ కమర్షియల్ డీజిల్ ఏదైతే ఉందో కమర్షియల్ డీజిల్ మీద పరిమితులు విధించడం, కమర్షియల్ డీజిల్ కొనేటటువంటి ప్రైవేట్ సంస్థలన్నీ ఏం చేశాయంటే 21 రూపాయలు పెరిగిపోయినాయి కదా అని చెప్పేసి రిటైల్ షాపుల్లోకి వచ్చి కొనుక్కోవడం. సో ఇది పౌర సరఫరాల శాఖలో ఉన్నటువంటి ఒక విధానానికి కూడా ఇది ప్రశ్నించేటటువంటి అంశమే. సో వాళ్ళది కూడా రైట్ అని ఎవరు చెప్పట్లేదు. సో ఇక్కడ లేఖ రాయడానికి కారణమైంది అంటే రేట్లు పెరగడం వల్ల ఆ ప్రభావం అమరావతి పనుల మీద పడుతుంది అనేటటువంటి ఏకైక కారణంతో లెటర్ రాశారు. లెటర్ వల్ల ఈ రోజు ఇక్కడ స్కార్సిటీ ఏర్పడిందని కానీ, అలాగే లెటర్ రాయడం స్కార్సిటీ ఉందని లెటర్ రాయడం కానీ తప్పు అనేటటువంటి విషయం నాకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఆ డాక్యుమెంట్ ని చూసి. చిన్న సబ్మిషన్ రాజు గారు, ఇక్కడ అంశం ఏంటంటే పౌర సరఫరాల శాఖకి వాణిజ్యపరమైనటువంటి ఏదైతే కమర్షియల్ సంబంధించినటువంటి అంశంతో ఎక్కడైతే దూరిందో దీంట్లోనే లోపభూయిష్టమైన విధానం ఉంది అంటున్నా. అసలు మీకు ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి రాజు గారు, ఎప్పుడు కూడా ఈ యొక్క పౌర సరఫరాలకు సంబంధించినటువంటి ఈ యొక్క జనరల్ యూజ్ చేసేటటువంటి డీజిల్ కి అట్లాగే బల్క్ సప్లయర్స్ కి ఎప్పుడు రేట్ల వ్యత్యాసం ఉంటుంది. ఇది ఈ రోజు కొత్త అంశం కాదు. ఎప్పుడు వ్యత్యాసం ఉండేటటువంటి విధానాన్ని ఈ రోజు సాక్గా చూపించడం, బూచిగా చూపించడం ఇది కరెక్ట్ కాదు అంటున్నాం. ఎందుకంటే ఆయిల్ కంపెనీస్ బల్క్ గా సప్లై చేయడానికి డైరెక్ట్ గా కాంట్రాక్టర్లకి సప్లై చేసేటటువంటి సిస్టమ్ ఎన్నో ఏళ్లుగా ఎంతో కాలంగా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి విధానం, ఆయిల్ కంపెనీస్ కి ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, కాంట్రాక్టర్లకు ఇచ్చేటటువంటి రేటు కూడా ఆ డీజిల్ రేటు కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి ధరలు ఏదైతే కాంట్రాక్టర్లకు ఇచ్చేటటువంటి ఆ యొక్క యూటిలైజేషన్ ఆఫ్ మెషిన్స్ ధరలు కూడా వేరుగా ఉంటాయి అనేది కూడా అర్థం చేసుకోమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెపం నెట్టాలంటే ఏ మాత్రం కుదరదు. ప్రజలు పూలు పెట్టించుకొని, చెవులో పూలు పెట్టించుకొని ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళ చేత పెడతామంటే ఎవరు ఇష్టపడరండి, మోసే పరిస్థితి లేదు. వైసీపీ మీద నెట్టట్లేదులే కానీ ఒక్క నిమిషం, ఒక చిన్న బ్రేక్ ఉంది సార్, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.